వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సికింద్రాబాద్ లో వైద్యం వికటించి మహిళ మృతి. పెద్దపల్లిలో అనుమానితుల ఇళ్లలో NIA సోదాలు. వాసవి లేక్ సిటీ ప్లాట్ ఓనర్స్ ఆందోళన. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై సంచలన ప్రశ్నలు. అది ఏంది ఒక అరగంటలో అయిపోయి ఆపరేషన్. అది మీరు దానికి మీరు చేసిన లాప్రోస్కోపిక్ తప్పయింది, ఆ మొత్తం తప్పు జరిగింది. ఆ తప్పుని కప్పించుకోవడానికి ఏం చేసినారు, 3 గంటలు వేస్ట్ చేసి వాళ్ళ దగ్గర ప్రిపేర్గా లేరు. వాళ్ళు ఆపరేషన్కి ఏమి వాళ్ళు దాంట్లో 8 యూనిట్లు తెప్పించుకున్నారు. అది ఎక్కడో 9 o'clock 10 o'clock అయిపోయినట్టుంది. ఆ కంట్రోల్ చేయలేరు వాళ్ళు. మీరు ఆ ఆపరేషన్ థియేటర్ చూస్తే తెలుస్తుంది సార్ ఆ సిచ్యువేషన్. మీరు మార్నింగే సార్, మార్నింగ్ 8 o'clock అడ్మిట్ అయింది. నిన్ననే నైట్ ఏదంటే పొద్దున మరి టైంకి ఉండాలని చెప్పి రావడమే, వేరే ఏమీ లేదు. షీఈ్ వెరీ హెల్దీ. మేము ఒక ప్రెగ్నెన్సీ కోసం వచ్చిన దానికి అనవసరంగా బాడీ ఇచ్చినట్టుంది. మాకు ఇంత అన్యాయం ఏడలేదు. మాది ఏంటంటే సార్, ఆమె చేసిన నిర్లక్ష్యము ప్లస్ ఆమె చేసిన తప్పు ఆమె ఒప్పుకొని ఆమె కరెక్ట్గా చెప్తే అది కరెక్ట్. మాకు రిటర్న్ కన్సెంట్ కావాలి. ఎస్, నాతో తప్పు జరిగింది, నేను లాప్రోస్కోపిక్ బాగా చేయలేను, నా వల్ల బ్లడ్ దాన్ని వేరే అది ఇంజూరీ అయ్యి బ్లడ్ లాస్ అయిపోయి దానివల్ల డాక్టర్ పేరు గీతాంజలి. అది మావాడు చూసిండు సార్. ఎంత ఘోరం అంటే కట్ చేసి రోజు సార్, కనీసం స్టిచ్ కూడా వేయలేదు సార్. తప్పు చేసిందని వెళ్ళిపోయిందేమో కానీ ఇంకా వేరే డ్యూటీ డాక్టర్ నా డ్యూటీనా బాబు అని వేయొచ్చు కదా, స్టిచ్ చేయొచ్చు కదా. ఇంత అన్యాయమా సార్ ఇది? నా పేరు మొహమ్మద్ ముజమ్మిల్. 1 year బ్యాక్ ఒక గ్రూప్ లో నాకు ఎవరు యాడ్ చేసిండ్రు. యాడ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారంటే AI కోర్స్ గురించి నేర్పిస్తా అన్నారు. నేర్పిస్తా అని ఏమేమో అంటే క్రైమ్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయితే మళ్ళీ నాకు వచ్చి, నేను ఆల్రెడీ ఎప్పుడే ఎగ్జిట్ చేసేసిన దానిలోకి వెళ్ళి, మళ్ళీ ఇప్పుడు వచ్చి నా కోసం ఎంక్వైరీ చేసి వెళ్ళిపోయాను అంతే. ఏమని లేదు, వచ్చి చూసి చెక్ చేసి ఫోన్ ఇంకా ల్యాప్టాప్ వెళ్ళిపోయాను సైబర్ క్రైమ్ అది ఎప్పుడు 1 year బ్యాక్ అయింది. అది నాకు ఇప్పుడు మంచిగా గుర్తు కూడా లేదు. దానిలో ఏమైంది కూడా నాకు తెలియదు. అది తీసుకొని ఇప్పుడు వచ్చింది వాళ్ళు. ఆ గ్రూప్ పేరు కూడా నాకు తెలియదు. దానిలో నేను అసలు ఉన్నా కూడా నాకు తెలియదు. వాళ్ళు ఏదో నేర్పిస్తాను దానిలో యాడ్ చేసేది అంతే. 1 year బ్యాక్ గ్రూప్ లో నేను అలా లోన్లు తెచ్చి అప్పులు తెచ్చి పొలాలు అమ్ముకొని వచ్చి, రైతు బిడ్డలను పొలాలు అమ్ముకొని, వెనకటి నుంచి 100 ఏళ్ల నుంచి ఉన్న పొలాలు అమ్ముకొని వచ్చి ఈ మేనేజ్మెంట్కి ఇస్తే, ఈ కండే రమేష్కి, కండే శ్రీనివాస్కి, విజయ్ కుమార్కి ఇస్తే ఈరోజు మా పరిస్థితి ఇదండి. ఈరోజు పొద్దున 6 గంటల నుంచి అందరం వచ్చి వీళ్ళ సేల్స్ ఆఫీస్ తాళం వేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ ఎంప్లాయీస్ అందరినీ ఇంటికి వెళ్ళిపోమన్నారండి. కనీసం మాట్లాడిన వాళ్ళు లేడండి ఈ రోజు వరకు. ప్రాణాలు పోతున్న దిక్కు లేదండి. ఆఖరికి ఈ GHMC వాళ్ళు ఓసి టెంపరవరీ ఓసి ఎట్లా ఇచ్చారో కూడా తెలవట్లేదండి. ఆఖరికి మెట్లకి రైలింగ్ లేదండి. పిల్లలు లిఫ్ట్లలో ఇరుక్కుపోతున్నారు అన్న భయంతో వాళ్ళు మెట్ల మీద నుండి దిగుతుంటే అక్కడి నుంచి 14th floor నుంచి పడితే డైరెక్ట్గా కింద B4కి వెళ్తుందండి. B4 అంటే మొత్తం 18 floorలు అండి. ఒక్కడి బతుకుతాడండి. ఈ మేనేజ్మెంట్కి ఎన్నోసార్లు మెసేజ్లు పెట్టామండి. ఇది ఏది తెలవంది కాదండి, వాళ్ళకి తెలిసి చేస్తున్నారండి. ప్రాణాలు పోయినా లెక్కలేదండి. ఏదైనా డబ్బుతో కొనుక్కుంటాం అనే విషయంలో ఉన్నారండి వాళ్ళు. ఒక డైరెక్టర్ అయితే ఏం పీక్కుంటారో పీక్కోండి అంటున్నాడండి. ఇదేనండి, ఇది ఏంటండి? ఇది గవర్నమెంట్ ఏం చేస్తుంది, మినిస్టర్ ఏం చేస్తున్నాడు? మేమందరం ఓటర్లం కాదా, సామాన్యులం కాదా? ప్రజల గురించి పట్టించుకోరా? పెద్దోళ్ళు ఏది చెప్తే అదే నడుపుతారా? ఇదేనా రాజ్యం అంటే? చచ్చిపోవాలా? ఒకళ్ళు చచ్చిపోతే రారా ఎవడో ఇక్కడికి? మీడియా మిత్రులు సహకరించండి ప్లీజ్, దయచేసి. లోకల్ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, కార్పొరేట్ ఏం చేస్తున్నాడు, ఏ సమస్యకు పట్టించుకోకపోతే ఎట్లాగండి? మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్లకు లండన్ పోవడానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది, మాకు మాత్రం ఇవ్వలేదు అంటున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ నేను అంటున్నాను, మిమ్మల్ని ఎవరు గైడ్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మిమ్మల్ని గైడ్ చేస్తున్న అధికారులు ఎవరో, వాళ్ళన్నా సరిగా చదువుకుంటున్నారో లేదో నాకు తెలవడం లేదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఇప్పుడు మినిస్టర్లు కాదు, వాళ్ళు ప్రైవేట్ కెపాసిటీలో పోయినరు. కేటీఆర్ గారు చీఫ్ మినిస్టర్ కాదు. ఆయన నిజంగా చీఫ్ మినిస్టర్ అయితే మీలాగా ఇట్లా ఏమంటారు ఇంత హాఫజార్డ్గా ఉండదు, చాలా ఆర్గనైజ్డ్గా చేస్తారు. ఆయన గతంలో ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ, లేకపోతే
ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు కానీ కేటీఆర్ గారు ఏ ఫారిన్ టూర్ పోయినా దానికి ఒక 3 నెలల ముందర నుంచే విపరీతమైన హోంవర్క్ ఉండేది. అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా రావడం, దాని తర్వాత ఇక్కడ నుంచి ఐటినరీ చాలా కేర్ఫుల్గా తయారు చేయడం, ఢిల్లీలో ఒక లైజనింగ్ ఆఫీస్ పెట్టి వాళ్ళందరికీ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇవన్నీ చేసిన తర్వాతనే వారు పొలిటికల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాతనే వెళ్ళేవాళ్ళు. సో ఇప్పుడు మీ విషయంలో ఏం జరిగింది? 15 రోజుల ముందర అప్లై చేయాల్సింది మీరు కేవలం 5 రోజుల లోపలే అప్లై చేశారు. అప్లై చేసిన తర్వాత మీకు యూకే విజిట్కు పర్మిషన్ దొరికింది, కానీ మీకు అమెరికన్ విజిట్కు పర్మిషన్ దొరకలేదు. అది కూడా ఎప్పుడు? మీరు లండన్లో ఉన్నప్పుడు ఈ విషయం భారత ప్రభుత్వం మీకు చెప్పింది. ఇవాళ నా ప్రశ్న ఏంటంటే, మీరు అసలు ఏం అప్లై చేశారు? మీరు నిన్న డాక్యుమెంట్స్ మీడియాకు రిలీజ్ చేస్తారని మేము అందరం అనుకున్నాం. ఎందుకంటే భారత ప్రభుత్వం మీ మీద ఘోరమైన అభాండం వేసింది. ఏమని? మీరు ముఖ్యమంత్రి హోదాలో చేయకూడని కార్యక్రమాలు అమెరికాలో చేస్తారన్న నెపంతోనే, అనుమానంతోనే మేము మీకు పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం బంద్ చేశాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. పొలిటికల్ క్లియరెన్స్ అంటే అది రాజకీయాల క్లియరెన్స్ కాదు, ఇది విదేశాంగ విధానానికి విభేదం కానీ లేకపోతే ఏమన్నా ఇబ్బంది అయ్యే క్లియరెన్సే దాన్ని పొలిటికల్ క్లియరెన్స్ అంటారు. మీరు దాంట్లో అనవసరంగా మీరు ప్రజలందరికీ కూడా మళ్ళీ తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. నేను కాంగ్రెస్ అయినందుకే, వాళ్ళు బీజేపీ అయినందుకే చేశారు. సో ఇక్కడ మీరు అసలు ఐటినరీ ఏమేమి అప్లోడ్ చేశారు? మీరు ఎవరెవరిని కలుస్తామని మీరు మీ న్యూయార్క్, బోస్టన్ ట్రిప్లో మీరు దాని గురించి రాశారు. అవి మీరు నిన్న మీడియాకు రిలీజ్ చేస్తామనుకున్నారు, కానీ ఎవరు మీరు దాని గురించి ఆ ఇన్అప్రాప్రియేట్ అనే ఆ పదం మీద మీరు మాట్లాడతారనుకున్నాం. మీరు ఆ ఇన్అప్రాప్రియేట్ అనే పదం మీద అసలు మాట్లాడలేదు. మీ ఐటినరీ మీరు ఏమేమి అప్లోడ్ చేశారో మాట్లాడలేదు. మీరు ఊరికనే హార్వర్డ్, ఎంఐటి, లేకపోతే నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ, దాని తర్వాత వర్జీనియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐవీ లీగ్స్, వాటి గురించి మీరు చెప్పారు. కానీ మీరు దాంట్లో కొంత ఇంకా డీప్గా మీరు పోయారు. ఏమన్నారు? మేము కొంత కీ స్టేక్ హోల్డర్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్స్ని కలుస్తామంటున్నారు. ఆ కీ స్టేక్ హోల్డర్స్ పేర్లు ఏమైనా మెన్షన్ చేశారా? మీరు ఇలా మీడియాలో చాలా రోజుల నుంచి వస్తుంది, మీరు జోహ్రాన్ మమ్దాన్ని కలుస్తారనో, లేకపోతే జేడీ వాన్స్ని కలుస్తారనో, ఇంకెవరినో కలుస్తారని మీరు అవన్నీ మెన్షన్ చేశారా? ఆర్ చేయలేదా? మీరు లండన్లో మాయా ట్యూడోర్ అని చెప్పి ఒక ప్రొఫెసర్ను కలిశారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో. ఆమెను కలుస్తున్నాను అని చెప్పి మీరు మీ ఐటినరీలో మెన్షన్ చేశారా? నేను లేకపోతే విజయ్ కుమారో ఇంకెవరో పోయి మేము కలవచ్చు, మేము అధికారిక హోదాలో లేము. బట్ యు ఆర్ ఏ చీఫ్ మినిస్టర్, యూ హ్యావ్ మైనారిటీ అఫేర్స్ మినిస్టర్ మిస్టర్ అజరుద్దీన్ విత్ యూ, అండ్ యువర్ ఎంటైర్ టూర్ ఈస్ బీయింగ్ ఫండెడ్ బై పబ్లిక్ మనీ. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.